రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అభివృద్ధి ప్రదాత అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ అభివర్ణించారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నగరంలోని 4, 5 డివిజన్లలో పర్యటించిన ఆమె అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. మంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు, కార్యకర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆమె తెలిపారు. పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన చిన్న సమస్యలను కూడా వెంటనే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తాళ్లపాక అనురాధ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అభివృద్ధి ప్రదాత అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ అభివర్ణించారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నగరంలోని 4, 5 డివిజన్లలో పర్యటించిన ఆమె అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. మంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు, కార్యకర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆమె తెలిపారు. పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన చిన్న సమస్యలను కూడా వెంటనే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తాళ్లపాక అనురాధ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ అని మేము ఏదైతే ఎన్నికలు అయిన తర్వాత మొదలు పెట్టామో ఆ విధంగానే నారాయణ సారు నెల్లూరు నగరంలో దాదాపు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ప్రజల అవసరాలు ఏదైతే తెలుసుకొని ఇక్కడ వార్డు అధ్యక్షుడు, క్లస్టర్సు, అదేవిధంగా బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, వైస్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు అందరితో చర్చించి ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా వారానికి ఒకసారి వచ్చి చర్చించి మాట్లాడడం, దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి అక్కడ వర్క్ చేయమని చెప్పడం, అక్కడ అందరు కలిసి మెలిసి పని చేసుకోమని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం నెల్లూరు నగరంలో దాదాపు ఇప్పుడు 48వ డివిజన్కి కూడా వెళ్ళొచ్చాను. అక్కడ కూడా రోడ్లన్నీ సర్వేగంగా జరుగుతున్నాయి. సార్ ఏదైతే ఒక్క నిమిషంలో వచ్చి ప్రజలు అడిగారో అప్పటికప్పుడే వర్క్ స్టార్ట్ చేయడం, పక్క రోజే టెంకాయ కొట్టేసి సార్ వెళ్ళిపోతే ఈరోజు అక్కడ కాంపౌండ్ వాల్ అవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 2014-19లోనే సార్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే దాదాపు సిమెంట్ రోడ్లన్నీ కూడా నెల్లూరు నగరంకి తీసుకురావడం జరిగింది. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో చిన్న రోడ్స్ వేయలేకపోయారు. అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ సారే వచ్చి పూర్తి చేస్తున్నారు. ఈరోజు మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని మళ్ళీ సార్ చేతుల మీద ఓపెన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఏదైతే పైప్ లైన్స్ ఇప్పటికి కూడా ఇళ్ల ముందు ఉన్నాయో వాటి ద్వారా నీళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు దాదాపు అది కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పూర్తి స్థాయిలో కూడా జరగడం జరుగుతుంది. ఇదే కాకుండా నెల్లూరు నగరంలో ఎక్కడెక్కడ ప్యాచెస్ అంటే మొన్న వచ్చిన భారీ వర్షాలకు కానీ తుఫానుకి కానీ దాదాపు అన్ని రోడ్లలో కూడా ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం కూడా మొన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో వెనకంజ వేయకుండా ఎక్కడ అమౌంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఏది తీసుకొచ్చి మన నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఒకే ఒక దృఢ సంకల్పంతో నారాయణ సార్ పనిచేస్తున్నారు. అందుకే అంటే ఒక ఎమ్మెల్యేలు అంటే కొన్నిసార్లు కొన్ని పనుల దగ్గర ఆగిపోతాయి. కానీ నారాయణ సార్ మాకు దొరకడం అదృష్టం అని చెప్పి ఈరోజు ప్రజలు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా అనుకుంటున్నామంటే సార్ ఏదన్నా ఒకటి అనుకుంటే అది స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యేదాకా ఒప్పుకోడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైనా ఈ అభివృద్ధి ఆగిపోయి ఉన్నా లేదంటే ఈ అభివృద్ధి చేయాల్సింది ఏదైనా ఉన్నా వాటిని అన్నిటిని కూడా ఇమీడియట్గా చేయమని చెప్పడం, దాంట్లో భాగంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. నాకు కూడా ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చాడు సారు. ఎక్కడ పనులు జరుగుతున్నా అక్కడ చూసి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఒకవేళ పని జరిగే దగ్గర చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా నేను వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేస్తామన్నారు. ఇప్పుడే మనం చూసాము ఒక అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర ఒక కాంపౌండ్ వాల్ అంటే ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోవడం, అనాగరికత అయిపోవడం, ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నారో వాటి అన్నిటిని కూడా సార్ కాంపౌండ్ వాల్స్ కట్టిస్తున్నారు. అది మీరు గమనించుంటారు. నెల్లూరు నగరంలో చాలా దగ్గరలో కాంపౌండ్ వాల్స్ కడుతున్నారు. అంటే గవర్నమెంట్ ప్లేసెస్ అన్నీ కూడా వేరే వాళ్ళకి ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఉండడానికి. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఉండాలని చెప్పి ఒక కాంపౌండ్ వాల్ R&B సంబంధించిన వాళ్ళు కట్టించడం జరిగింది. కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్తా. ఖచ్చితంగా సార్ వచ్చినప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేసి దాని మీద నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్న ప్రజలకి అదేవిధంగా హెల్త్ సెంటర్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. ఏదేమైనా భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల ఆశీస్సులు నారాయణ సార్కి ఉండాలని చెప్పి, భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.